అసలు మొగుడు పిల్లల కొట్లాటకి ఇంకొక పెద్ద కారణం ఉంది. అది తెలుసా? మీకెంత డబ్బులు ఆస్తులు ఉండనివ్వండి, మీకెంత బంధు బలగం ఉండనివ్వండి, కొన్ని ఎమోషనల్ నీడ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొన్ని ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి. ఆ ఎమోషనల్ నీడ్స్ ఫుల్ఫిల్ కానందువల్ల వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ఆ విషయం మీకు తెలుసా? ఈ ఎమోషనల్ నీడ్స్ ఎక్కడ దొరుకుతాయి సార్, వెళ్ళి కొనుక్కొద్దాము, మాకు డబ్బులు బాగా ఉన్నాయి అని అంటే కుదరదు. ఆ వాటికి రూపాయి ఖర్చు కూడా లేదు. మీ ఈగో తగ్గించుకొని ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటే కనుక ఈజీగా ఆ ఎమోషనల్ నీడ్స్ ఒకరికొకరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ప్రతి భార్యకి ప్రశంసించబడాలని ఉంటుంది, కానీ మనం ఏం చేస్తాం? ఈ జాలే, నువ్వు ఒకదానివే ఉన్నావా భూమి మీద, అందరు చేయట్లేదా ఈ పనులన్నీ అని వాళ్ళని తీసి పారేస్తాం. మండదా వాళ్ళకి? 365 రోజులు ఒక్క రోజు ఖాళీ లేకుండా ప్రతిరోజు పొద్దున్నే లేచి మనకి మన పిల్లలకి రాత్రి పడుకునే వరకు అన్ని సిద్ధం చేసి పనులు చేసి పెట్టే వాళ్ళని కనీస గుర్తింపు లేకుండా తక్కువ చేసి మాట్లాడితే ఎంత దారుణం చెప్పండి. భర్తలు గుర్తించాలన్నది వాళ్ళ ఎమోషనల్ నీడ్. అది అరే పెళ్ళై సంవత్సరం కాదు, మొహం చూసి మాట్లాడనే మాట్లాడరు, కళ్ళల్లోకి చూసి మాట్లాడనే మాట్లాడరు, కనీసం భుజం మీద చెయ్యి వేసి మాట్లాడరు. ఏదో పరాయి వాళ్లతో మాట్లాడినట్టు ఓ వైపు నుండి మాట్లాడితే ఇంకో వైపు చూసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు లోగా ఫీల్ అయినప్పుడు భుజం మీద చెయ్యి వేయాలి, దగ్గరికి తీసుకోవాలి, మొహం చూస్తూ మాట్లాడాలి, కళ్ళు చూస్తూ మాట్లాడాలి. ఇవన్నీ ఆడవాళ్ళు భర్తల నుండి కోరుకునేటువంటి ఎమోషనల్ నీడ్స్. ఇవన్నీ తప్పనిసరి. కలిసి బతకడం అంటే రూమ్మేట్స్ లా బతకడం కాదు, ఒక్కటై బ్రతకడం, ఒక్కటిగా బ్రతకడం. ఇవన్నీ డబ్బులతో కొనుక్కునేవా? మనం అందించేవి, మనసుతో అందించేవి. వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ భర్తలు కాకపోతే ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు చెప్పండి? భర్తలు మీరు మీ ఈగోస్ ని పక్కకు పెట్టి వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ ని అర్థం చేసుకొని వాటిని తీర్చండి. నిజానికి ఇది ఒకటి ఫాలో కండి, మీరు వాళ్ళతో ట్యాకిల్ చేయడం ఎంత ఈజీ అవుతుందంటే అంత ఈజీ అవుతుంది. వాళ్ళే మీకు ఫుల్ స్వేచ్ఛనిస్తారు. ఇది భార్యలకు కూడా వర్తిస్తుంది. మగాడి ఎమోషనల్ నీడ్స్ ఏంటో తెలుసుకొని వాటిని ఫుల్ఫిల్ చేస్తే కనుక, వాడికి ధైర్యంగా నిలబడితే కనుక వాడు ఎట్లా ఫీల్ అవుతాడో తెలుసా? మీరు దొరకడం వాడి పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతాడు. ఇది మగాళ్ళకి అర్థమవుతుంది. భర్తల ఎమోషనల్ నీడ్స్ ఎలా ఉంటాయో తెలుసా? భర్తలు ఎప్పుడు గౌరవాన్ని కోరుకుంటారు. అంత గౌరవం భార్య ఇవ్వకపోయినా కూడా కూరలో కరివేపాకును తీసేసినట్టు తీసేసి మాట్లాడితే ఇప్పుడు వీడికి మండదా? మరో ఎమోషనల్ నీడ్ ఏంటి తెలుసా? భర్తలు కూడా తమ కష్టానికి గుర్తింపును కోరుకుంటారు, కానీ వాళ్ళు ఎప్పుడూ బయటపడరు. వాళ్ళ కష్టాన్ని గుర్తించేలాగా అలాంటి మాటలు మాట్లాడాలి భార్యలు. అలాంటప్పుడు తెలుసా, మరో 4 రేట్ల కష్టానికైనా వాడు సిద్ధపడతాడు. భర్తలు నిజంగా బయటపడరు, కానీ వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, చాలా మూడీగా కష్టాల్లో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ధైర్యం చెప్తే బాగుండు, ఓదారిస్తే బాగుండు అని చెప్పి కోరుకుంటారు. ప్రతి మగాడు కోరుకుంటాడు, కానీ బయటపడితే ఏంటంటే లోకువైపోతాడు కదా వాడు. అందుకే వాడు బయటపడడు. ఆ టైంలో భార్య కానీ దగ్గరికి వచ్చి, ఏంటి ఇట్లా ఉన్నావు, అరే ఏం పర్లేదు, నువ్వు చూడనివా ఇవన్నీ, నువ్వే సాల్వ్ చేసుకుంటావు, ఏం పర్లేదు, అరే చూసుకుందాం, ఏముంది, వాళ్ళు ఉన్నది రేపు ఉంటుందా ఏంది, నువ్వు ఫస్ట్ హ్యాపీగా ఉండు, ఏం కాదు, బాగా ఆలోచించకు, హ్యాపీగా ఉండు, నీకేంది మనకేంటి, చూసుకుందాం అనే మాటలు కనుక మాట్లాడితే నిజంగా వానికి 1000 ఏనుగుల బలం వస్తుంది. ఇన్స్టాంట్, అప్పటికప్పుడే సెకండ్స్లో మళ్ళీ రీఛార్జ్ అయిపోతాడు తెలుసా. కానీ భార్యలు అట్లా ఉంటారా చెప్పండి? నిజంగా వాడు పొద్దున్నే లేచి మార్కెట్కి వెళ్ళి 5-6 రకాల కూరగాయలు తీసుకొస్తే అందులో ఒక వంకాయలో చిన్నగా పుచ్చు వచ్చినా కూడా వాడి తాత ముత్తాతలు దిగొచ్చేలాగా వాడిని బ్యాండ్ వాయించి వదిలిపెడతారు. నీకేం చేత కాదు, అన్ని సగం సగం పనులే అని మాటలతోనే. ఓన్లీ కూరగాయల దగ్గర ఏం లేదు, అది కూడా ఒకటే వంకాయలో వచ్చిన పుచ్చు కోసమే వీళ్ళంతా, నీకేం చేత కాదు అని చెప్పేసి వాని మాటలతోనే ఉల్లబొడిచి వదిలిపెడతారు వాడిని. ఇప్పుడు వాడికి మండదా అధ్యక్ష? ఈ వీడియో చూసి ఆడవాళ్ళు నవ్వాపుకుంటున్నారు కదా. అలాగే మరో ఎమోషనల్ నీడ్ ఏంటంటే, భర్తలు ఎప్పుడు మనశ్శాంతిని కోరుకుంటాడు. వాడు ఇంత పొద్దంతా కష్టపడి ఇంటికి వచ్చినాక వాడికి కొంచెం మనశ్శాంతిగా ఉంటే బాగుంటది అని చెప్పి కోరుకుంటాడు. భార్య హ్యాపీగా నవ్వుతూ కనిపించాలి అని కోరుకుంటాడు. కానీ ఇదొక మగాడి లైఫ్లో కలలోనైనా జరుగుతుందా అధ్యక్ష? ఇంటికి రాగానే పోరగాళ్ళ మీద కోపము, వాడి మీద కోపము, వాడి ఫ్యామిలీ మీద కోపము, ఇంటి పక్కోళ్ళ మీద కోపము, అన్ని కోపాలు గ్రైండర్లో మిక్సీలో వేసి వాని మీద యుద్ధం ప్రకటించడమే కదా. పొద్దంతా కష్టపడి వాడొస్తే మొహం మార్చుకొని అటు ఇటు తిరగడమే కదా. ఒకరి ఎమోషనల్ నీడ్స్ ఒకరు పట్టించుకోకుంటే మీకు ఎంత సంపద ఉన్నా కూడా, ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఒకరితో ఒకరికి ఉండాలనిపించదు. అందుకే కదా కోట్లకు పడగెత్తిన సెలబ్రిటీస్ అయినా కూడా ఎమోషనల్ నీడ్స్ అనేటివి ఫుల్ఫిల్ చేసుకోలేక ఇలా పెళ్లి చేసుకోగానే అలా విడాకులు అయిపోతున్నాయి. కొట్టుకోవడం, చంపుకోవడం దాకా వెళ్తున్నారు. ఇప్పుడు మీరు మీ భార్య వేరువేరు కాదు, మీరు మీ భర్త వేరువేరు కాదు, ఇద్దరు ఒక్కటే. ఒకరి ఎమోషనల్ నీడ్స్ ఒకరు తెలుసుకోండి, ఒక్కటిగా ఉండండి, ఒక్కటై ఉండండి.
ఈ రోజుల్లో ఉన్న ఆడవాళ్ళలో ఎలాంటి మార్పులు రావాలి, మగవాళ్ళు కామెంట్ చేయండి. మగవాళ్ళలో ఇంకా ఎలాంటి మార్పులు రావాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలనేది ఆడవాళ్ళు కామెంట్ చేయండి. మన ఛానల్ని ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.